త్వరలోనే 10,000 రేషన్ దుకాణాలను భర్తీ చేస్తాము అంటూ ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ భర్తీకి సంబంధించి షెడ్యూల్ అయితే అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారండి. ఆ వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. గత వైసీపీ ప్రభుత్వం MDU వాహనాల ద్వారా ఈ రేషన్ సరఫరా అయితే చేసేది. ఆ కారణంగా గడువు ముగిసినటువంటి రేషన్ డీలర్ల భర్తీ చేపట్టకపోవడం వల్ల 6,000 ఖాళీలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశంతో ఉంది. అందులో భాగంగా MDU వాహనాల ద్వారా రేషన్ సరఫరా అయితే ఆపివేయడం జరిగింది. ఈ కారణంగా జరిగే అసౌకర్యాన్ని, అంటే ఎవరైతే లబ్ధిదారులు రేషన్ షాప్ కు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఒకవేళ రేషన్ షాప్ దూరంగా ఉంటే లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి లబ్ధిదారులకు దగ్గరగానే రేషన్ షాప్ ఉండేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి. ఇందులో భాగంగా గ్రామాల్లో 400 రేషన్ కార్డులకు ఒక రేషన్ షాప్ ఉండేలాగాను, మున్సిపాలిటీల్లో అయితే 500 రేషన్ కార్డులకు ఒక రేషన్ షాప్ ఉండేలాగాను, కార్పొరేషన్ లో అయితే 600 రేషన్ కార్డులకు ఒక రేషన్ షాప్ ఉండేలాగాను ప్రభుత్వం అయితే ఈ మేరకు ప్రక్షాళన చేపట్టి హేతుబద్ధీకరణ మొదలుపెట్టింది. అంటే కార్డుల విభజన కావచ్చు, రేషన్ షాపుల విభజనను చేపట్టింది. ఈ హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కడెక్కడ కొత్తగా షాపులు పెట్టాలి అనే సమాచారం అయితే ప్రభుత్వం తీసుకుని ఆ మేరకు ఈ రేషన్ దుకాణాల భర్తీ అయితే చేపట్టబోతూ ఉంది. ఈ కారణంగా ప్రతి గ్రామంలోనూ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లోను అదనంగా 1 నుంచి 2 లేదా కార్పొరేషన్ లో అయితే 3 వరకు కొత్త రేషన్ షాపులు అయితే రానున్నాయండి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో రేషన్ షాపుల భర్తీకై నోటిఫికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయబోతోంది. పూర్తి సమాచారాన్ని అయితే అధికారులు మనకు అందివ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. రేషన్ డీలర్ షాపుల భర్తీ ప్రక్రియ ఎప్పుడంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చౌక దుకాణాల హేతుబద్ధీకరణ, ఖాళీల గుర్తింపు జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీలోగా కలెక్టర్ ద్వారా హేతుబద్ధీకరణ ప్రతిపాదనలను ఆమోదం పొందడం, 31వ తేదీలోగా కొత్త చౌక దుకాణాలకు ఏర్పాటుకు ప్రకటన, అంటే నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అలాగే నవంబర్ 7వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూ, దానినే మౌఖిక పరీక్ష అని కూడా అంటారు, జరుగుతుంది. ఈ పరీక్షలోను ఇంటర్వ్యూలోను పాస్ అయిన వారికి వారి గ్రామాల్లో రేషన్ షాప్ నిర్వహించుకునేందుకు గాను డీలర్షిప్ అయితే ఇస్తారండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 రేషన్ దుకాణాలకు మనకు అక్టోబర్ నెల 30వ తేదీ నుంచి ఈ భర్తీ అనేది చేపడుతుంది. కాబట్టి గ్రామాల్లో గానీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో అయినా 10వ తరగతి పాస్ అయిన వారు ఈ రేషన్ డీలర్ షాప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రామాల వారీగా రిజర్వేషన్ ఉంటుంది. SC, ST, BC, OC, దివ్యాంగులకు కేటాయించబడుతుంది. కాబట్టి ఆ కేటగిరీ వారు మాత్రమే ఆ గ్రామాల్లో ఈ రేషన్ షాప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారు తమ కుల ధృవీకరణ పత్రాన్ని అప్లికేషన్ ఫారం తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారాలు అనేవి సంబంధిత MRO ఆఫీసులు లేదా RDO ఆఫీసుల వద్ద ఉన్న జిరాక్స్ షాపులో దొరుకుతుందండి. ఎవరైనా ఈ పోటీ పరీక్షలకు పాల్గొని రేషన్ షాప్ దక్కించుకోవాలి అనుకునే వారికి సిలబస్ కూడా జిరాక్స్ షాపుల్లో అయితే అందుబాటులో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబో అక్టోబర్ 30వ తేదీ నుంచి జరిగే ఈ ప్రక్రియ పాల్గొని మీరైతే రేషన్ దుకాణాలను సాధించి నెలవారీ ఆదాయాన్ని అయితే ఈ రేషన్ షాపుల ద్వారా పొందండి. ఈ రేషన్ షాపుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే ఆ సమాచారాన్ని నేను జిల్లాల వారీగా మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.